కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో రోజులుగా సాగుతున్న టెన్షన్ కు ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది గంటల్లోనే ఆయన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించనున్నారు. ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఇవాళ రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్మెంట్ కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గీయులు ధృవీకరించారు. రాజీనామా సమర్పించడానికి ముందు సిద్ధరామయ్య తన నివాసంలో కేబినెట్ సహచరులతో అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టాన నిర్ణయాన్ని, అధికార మార్పిడి ప్రక్రియను ఈ సమావేశంలో మంత్రులకు వివరించినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుదిరిన అధికార పంపిణీ ఒప్పందంలో భాగంగానే ఈ మార్పు జరుగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో జరిపిన సుదీర్ఘ చర్చల తర్వాత సిద్ధరామయ్య తప్పుకోవడానికి అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ నెల 30న కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అయితే సిద్ధరామయ్యకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్రతో పాటు రాజ్యసభ స్థానాన్ని అధిష్టానం ప్రతిపాదించినట్లు వార్తలొస్తున్నాయి. డీకే శివకుమార్ నేతృత్వంలో కొలువుదీరే కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ 3 ఉప ముఖ్యమంత్రులను నియమించవచ్చని తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామాలతో కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. డీకే శివకుమార్ నేతృత్వంలో కొలువుదీరే కొత్త మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ 3 ఉప ముఖ్యమంత్రులను నియమించవచ్చని తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామాలతో కన్నడ రాజకీయాలు వేడెక్కాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ బ్యూరో రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? రైట్, డీకే శివకుమార్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కర్ణాటక క్యాబినెట్లో. సో మొదటి నుంచి మనం చూసాం కర్ణాటక రాజకీయాలు రసవత్తంగా మారాయి. అధికారం ప్రారంభం నుంచే మొదటి నుంచే ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియమించాలని తన వర్గము చాలా ఒత్తిడి చేసింది అధిష్టానం మీద. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రతి నెలకోసారి, ప్రతి 2 నెలలకోసారి ఏదైనా రాజకీయంగా ఈ వేడి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు దానికి పులి స్టాప్ పడే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. మెట్టకేలకు సిద్ధరామయ్య అయిష్టంగానే, అసంతృప్తిగానే బలవంతంగా ఒప్పుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ఢిల్లీ పెద్దల వరకు ఈ పంచాయతీ జరిగింది. గత వారం రోజులుగా ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో దీని మీద చాలా డిస్కషన్ జరిగాయి. కర్ణాటకను ఏం చేయాలి, సో సిద్ధరామయ్యను మరి తొలగించి నాయకత్వ బాధ్యతలు అంటే సీఎంగా డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పయ్యప్పాలనే లాస్ట్ నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలిసింది. అఫీషియల్గా అయితే ఢిల్లీ నుంచి ఎలాంటి అధికారికంగా పర్యటనలు, ఏఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇందుకే ఈరోజు సిద్ధరామయ్య, ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు మంత్రులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. చాలా ఆయన వాళ్ళతో మాట్లాడి తర్వాత డీకే శివకుమార్ కూడా కాలు మొక్కినట్టుగా మనకు తెలిసింది. అంటే ఆయన యొక్క గురువు యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీంతో డీకే శివకుమార్ పేరు కాకుండా ఇంకెవరి పేర్లైనా ప్రస్తావనలో ఉన్నాయా? వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి రేస్లో ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి ఉన్నాయి. సిద్ధరామయ్యకి యాక్చువల్లీ డీకే శివకుమార్ అధికారాన్ని బదిలీ చేయడము, బాధ్యతలు అప్పచెప్పడం ఇష్టం లేదు.
మరొక వ్యక్తులు తన అనుచర వర్గానికి ఇవ్వాలి. ఒకవేళ నన్ను దిగిపోమ్మని అంటే నా వర్గానికి అవకాశం ఇవ్వని కూడా 2-3 పేర్లు సిద్ధరామయ్య అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలిసింది. కానీ ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పొలిటికల్ ఇష్యూస్, లేకపోతే ఆయనకున్న వర్గం కావచ్చు, ప్రజల్లో ఉన్న ఆదరణ కావచ్చు, వీటన్నిటిని లేకపోతే మళ్ళీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ ఉంది, ఇంకా కేవలం 2 సంవత్సరాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా డీకేకే ఇవ్వాలి. డీకేకి ఇస్తేనే మళ్ళీ తిరిగి కర్ణాటకలో వచ్చే అవకాశం ఉంది. లేకపోతే బీజేపీ ఆల్రెడీ రెడీగా ఉంది, ఎన్డీఏ ఆల్రెడీ కుమారస్వామి ఉన్నాడు, మళ్ళీ ఏదైనా క్యాప్చర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డీకే వైపే, అంటే సిద్ధరామయ్య పేర్లు కొన్ని సూచించినప్పటికీ కేవలం డీకే శివకుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. సో సిద్ధరామయ్యను సంతృప్తిపరచడానికి తన వర్గానికి సంబంధించిన కొంతమందిని కీలకమైన క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కీలకమైన శాఖలు అప్పచెప్పే అవకాశం ఉంది. తన కుటుంబం నుంచి కూడా మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద సిద్ధరామయ్య కొంతమంది పేర్లను సూచించినప్పటికీ అది ఇప్పుడు సాధ్యం కాదు, పొలిటికల్గా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అధిష్టానము డీకే వైపే మొగ్గు చూపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. అమరావతి వేదికగా టీడీపీ మహానాడు 2026 కార్యక్రమం 2వ రోజు ప్రారంభమైంది. హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న ఈ సమావేశానికి లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు వర్చువల్గా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మహానాడు 2వ రోజు మహానాడు ప్రతినిధుల సభలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి పార్టీ శ్రేణులు, నాయకులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారాన్ని అందించాలనేది కేవలం ఒక పార్టీ డిమాండ్ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది తెలుగువారి దశాబ్దాల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సంచలన మార్పులు తెచ్చి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీఆర్ ఈ అత్యున్నత గౌరవాన్ని అన్ని విధాలా అర్హులని ఆయన కొనియాడారు. ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్ష కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. తెలుగు ప్రజల ఐక్యత కోసం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారం పెను దుమారం రేపింది. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ స్పందిస్తూ తెలంగాణ మేధావులపై పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోబమ్మని హెచ్చరించారు. అవసరమైతే ఆంధ్ర నేతలకు వ్యతిరేకంగా మరో తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నాగేశ్వరరావును అరెస్ట్ చేయొద్దని తాను పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శామ్యూల్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపేలా కనిపిస్తున్నాయి. బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ, భువన్ కళ్యాణ, వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతులుగా, ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాళ్ళు ఆయన. అసంటోని మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ? ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ? ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చిర్రు, బతకనికి వచ్చినాడు, బతికినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి
ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ ఆగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపండు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి, మా దగ్గర ఉన్న మేధావులను గాని, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను గాని మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలులు భారీ నష్టాన్ని కలిగించాయి. అప్పటి వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా బలమైన గాలులతో మారిపోయింది. ఈ గాలుల ధాటికి మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు వేళ్లతో సహా కూలిపోయాయి. అలాగే విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. హైవేపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ను క్లియర్ చేసే చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రాలను ఉపయోగించి రోడ్డుపై పడిన చెట్లు కొమ్మలను తొలగించి రవాణాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా విరిగిన స్తంభాలను తొలగించి సరఫరాను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర నేషనల్ హైవే 44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున ట్రావెల్స్ బస్సును మరో ట్రావెల్స్ బస్ ఢీకొంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 14 మందికి గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు నివాళులు అర్పించారు. అందరి హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయులని కొనియాడారు. తరాలు మారినా తారక రాముని ప్రభావం చెరిగిపోదని తెలిపారు. తనకు ఎన్టీఆర్ పురస్కారం లభించడం ప్రత్యేక గౌరవమని చెప్పుకొచ్చారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తూ పోస్ట్ చేశారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.